వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కి ఊహించని పరిణామం ఎదురైంది. జోగి రమేష్ భూదందాలో రికార్డులు తారుమారు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యుల భూ వివాదంలో ముగ్గురిపై వేటు పడింది. కలెక్టర్ కి తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు మంజూరు చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ముగ్గురిపై సస్పెన్షన్ వేశారు. డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్యపై వేటు పడింది. నిషేధిత అగ్రిగోల్డ్ భూములకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సర్వే నెంబరు ధృవీకరణ పత్రాలు ఇచ్చినట్లుగా విచారణలో బయటపడటంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు. జోగి రమేష్ కబ్జా చేసింది, అమ్మేసింది అగ్రిగోల్డ్ ఆస్తి. స్వయంగా అగ్రిగోల్డ్ యజమానులే కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అంతా తమదే అనుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుంది కాబట్టి ఖాతాల్లో కలిపేసుకోవడం సులువు అనుకున్నారు. ప్రభుత్వం మారిపోవడంతో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి కూడా అవకాశం లేనంత పబ్లిక్గా కబ్జా చేసి అమ్ముకున్నారు జోగి రమేష్. మరోపక్క ఈ కబ్జా కేసులో జోగి రమేష్ తో పాటు ఆయన కుమారుడు, బాబాయి ప్రత్యక్షంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అగ్రిగోల్డ్ భూముల కబ్జాలో గ్రామ సచివాలయం సర్వేయర్, మండల సర్వేయర్, మండల డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కీలకంగా వ్యవహరించారు అనేది ప్రధాన ఆరోపణలు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 3న అవ్వ వెంకటరామారావు కుటుంబ సభ్యులు ఈ కబ్జాపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి పోలీసులు గాని, సిఐడి అధికారులు గాని కేసు నమోదు చేయలేదు, విచారణ కూడా చేయలేదు. రెవెన్యూ అధికారులపై వేటు పడినా కేసు మాత్రం నత్తనడకనే నడుస్తోంది.